హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఆ పర్వత శిఖరాల మధ్యలో నిలిచిన మేఘాలు ఆ పర్వత రాజు భుజంపై వేసుకుని ఉత్తరీయంలా ఉన్నాయట. అది వాల్మీకి నేత్రం. పై మీద ఉత్తరీయం వేసుకుని అతిథికి స్వాగతం చెప్పాలి. ఇది సాంప్రదాయం. సాంప్రదాయబద్ధంగా హనుమకు పర్వతం చేత స్వాగతం చెప్పిస్తున్నారు మహర్షి. అంతేకాదు, పర్వతం నుండి దుముకుతున్న మహానదులు ధ్వనులు పర్వతం వేదస్వస్తి చెబుతున్నట్లున్నదట. ఉన్నతమైన దేవదారు వృక్షములనే చేతులనెత్తి జలపాతాల ధ్వనులతో అతిథి కోసం ఆహ్వానం పలుకుతున్నట్లున్నదట. ఇలా మనోహరమైన పర్వత సౌందర్యం వైదిక సాంప్రదాయంతో, వేదస్వస్తితో, సంగీత ధ్వనులతో స్వామికి స్వాగత రూప సత్కారాన్ని చేస్తున్నట్లుందట. పూర్ణాదీక్షాపరులకే పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పాలి. ఇలా మహర్షి ప్రకృతి వర్ణనను కొనసాగిస్తారు. అది కేవలం వర్ణన కాదు. అవి కేవలం ఉపమాలు కావు. అవి కేవలం కవితా వాక్యాలు కావు. అవి ఋషి వాక్యాలు. ఆ ఉపమాలు సాంప్రదాయవాచకాలు, ఆ వర్ణనలు సందేశాత్మకాలు. సరే, స్వామి శిఖరారోహణం చేశాడు. ప్రయాణానికి అనుకూలమైన దేహధారణ చేశాడు. పర్వతం రసాతలం వరకు కుంచుకుపోయిందట. 10 యోజనాల వెడల్పు, 30 యోజనాల పొడవు కలిగిన భూమి అంతా సమతలం అయిపోయిందట. అప్పుడు స్వామి ఎగురుతున్నాడు. ఇక్కడ మహర్షి ఆకాశాన్ని సముద్రాన్ని పోల్చి వర్ణిస్తారు. స్వామి లంకకు వచ్చే నాటి వర్ణన ఇలా ఉండదు. ఇప్పుడు స్వామిది చారణ మార్గస్థితి కాదు, అంతరిక్ష విహార స్థితి. అక్కడ చంద్రుడు కలువ పూలలా ఉన్నాడు. పునర్వసు నక్షత్రం మహామీనంలా ఉంది. అంగారకుడు మహాగ్రహం అంటే మొసలిలా ఉన్నాడు. ఐరావతం మహాద్వీపంలా ఉందట. స్వాతి నక్షత్రంచే అక్కడ సంచరించే హంసలా ఉంది. ఇది సూర్యోదయమైంది. స్వామి ఆకాశగమనం చేస్తున్నాడు. చంద్రాస్తమయం అశోకవనంలో ఉండగానే అయిపోయింది. మరి ఈ వర్ణన స్థితి ఏమిటి? ఆకాశంలో ఉండేవన్నీ భావింపబడుతున్న వస్తు సదృశాలు సముద్రంలో కూడా ఉన్నాయి కనుక ఆకాశాన్ని అడ్డుపెట్టుకొని సముద్రాన్ని వర్ణించడమేనా? అంత మాత్ర పర్యవసానమేనా ఈ ఋషివాకుకు? కాదు. మరేమిటి? లంకకు వెళ్లే స్వామి పరాశక్తి రూపమైన సీతాదేవి ధ్యానిస్తూ వెళ్ళాడు. ధ్యాన మార్గంలో ఉన్న స్వామికి అనేకమైన అడ్డంకులు వచ్చాయి. దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆ తల్లిని సమీపించాడు, చూశాడు, మాట్లాడాడు, అనుగ్రహింపబడ్డాడు. దుష్ట శిక్షణకు ప్రయత్నించాడు, ఆమెచే అనుగ్రహింపబడ్డాడు. క్రోధాది మాలిన్యాలు బుద్ధిని పాడు చేసేయి అని బాధపడ్డాడు. మళ్ళీ ఆ తల్లిని దర్శనం చేసుకున్నాడు. ఆ తల్లి పునర్దర్శనం చేసి ఆ రూపాన్నే భావన చేసుకుంటూ బయలుదేరాడు. స్వామి ఆమె యందు విహరిస్తున్నాడు. ఎలా? చంద్రుక ముందు అంటే సహస్రమందున్న ద్వాదశాత్మ పద్మం. ఇది శుక్ల సహస్ర కమలం. దాని కర్ణిక చంద్రుడు. చంద్ర సూర్యాత్మకమైన మను విద్యయందు పుష్టి తేజస్సు కలవాడై బృహస్పతి అధిష్టానముగా గల పుష్యమీ నక్షత్ర జ్ఞాపనం వలన శాంతిని కలవాడై విష్ణువు అధిష్టానమైన శ్రవణ నక్షత్ర జ్ఞాపనము వలన సర్వజగత్కారణమైన నళిని రూపమందు వేరుస్తున్నవాడై అదితి దేవతాత్మకమైన పునర్వసు జ్ఞాపకం చేత జ్ఞాన విహారణమందు ధృతి కలవాడై దేవతాత్మకమైన స్వాతి నక్షత్ర జ్ఞాపకం వలన లోలాక్షి రూపమైన శక్తి వలన రక్షింపబడుతున్నవాడై అయం అనే పరాశక్తి బీజమునందు విహరిస్తున్నవాడై స్వామి వెడుతున్నాడు. ఇది ఉపాసకుడైన స్వామిని మహర్షి చూపించిన విధానం. లంకను వ్యాకులం చేసి రావణ్ణి బాధపెట్టి రాక్షసులను హింసించి సీతకు నమస్కరించి తిరిగి సముద్రం మధ్యమునకు వచ్చాడు అని స్వామి బయలుదేరిన వర్ణన బాహ్యస్థితి అదైతే, అంతర్స్థితిలో అకుల అంటే శుక్ల సహస్రారం నగరీం దాని కర్ణికా రూపమైన చంద్రుడు సహస్ర కర్ణికా చంద్ర దర్శనం చేసి నీ తపశ్శక్తి చాలా అల్పము అని రావణ సాధనావస్థను తిరస్కరించాడు. అందుకనే రావణుడు యధను పొందాడు. అప్పుడే వాని ఘోరమైన బలం హింసింపబడింది.
సాటి సాధకుడిని హింసించినందుకు తన సామర్థ్యం ఏమైనా తగ్గిందేమో అని మళ్ళీ ఒకసారి అమ్మవారి దర్శనం చేశాడు. అందుకే ఆనందంతో బయలుదేరాడు. ఏమి ఆనందం? సుపర్ణ చరిత అంటే అమృత దర్శనం చేసి అని భావం కనుక అమృతరూపిణిగా ఆ తల్లి దర్శనాన్ని పొందిన స్వామి జరామరణ భావన మెరుగని సత్వపురుషుని స్థితిలో బయలుదేరాడు. ఇలా ఎగురుతూ బాహ్యంగా చాలా పనులు చేస్తున్నాడు. మేఘాలను చీలుస్తున్నాడు, గర్జిస్తున్నాడు. మేఘాల ముసుగులో ఒకసారి కనబడి మరొకసారి కనబడక చంద్రునిలా దోబూచులాడుతున్నాడు. ఈవలి గట్టుకు దగ్గరవుతున్నాడు. సాటివారిని చూడాలి అనే కోరిక గల స్వామి తన దర్శనం కొరకు సూచనగా తోకను పైకెత్తి ఊపాడట. పెద్ద ధ్వని చేసాడట. అంతవరకు ఊదినిలై ఉన్న జాంబవంతాదులు ఆ నాదాన్ని గుర్తుపెట్టారు. అందులో ఉన్న రహస్యాన్ని గుర్తుపెట్టారు. సర్వదా కృతోకార్య సౌ ఆంజనేయుడు పని పూర్తి చేసుకుని వస్తున్నాడు. ఇందులో సంశయం లేదు. పని పూర్తి కాని వాని కంఠధ్వని ఇలా ఉండదు అని జాంబవంతుడు అందరికీ ధైర్యం చెప్పాడు. ఇది అరిష్టనేమి లక్షణం అంటే స్వాదిష్టానురూప శుభం, అమృత ప్రసార రూప శుభం, వైఖరి వాగీలసతం అవుతుందని ఇంతకు ముందనుకున్నాం కదా. ఆ అమృత శక్తి ఈనాదంలో నుండి వైఖరి వాక్కుగా పైకి వచ్చింది. దాన్ని వివేకి అయిన జాంబవంతుడు గుర్తుపట్టాడు. ఇంతలో స్వామి భూమి మీదకు దిగాడు. వారి గౌరవాలను అందుకున్నాడు. వారి ఆతృత గమనించాడు. కావలసిన విషయాన్ని ఒక్క ముక్కలో దృష్టా సీతేతి విక్రాంత సంక్షేపణ న్యవేదయత్ సీత చూడబడింది అన్నాడు. ఇది సత్యవాక్ అంటే సీతను నేను చూశానని అనలేదు. చూడటంలో తనకు కర్తృత్వం లేదు కదా. అందుకు సరే. ఆ తరువాత సముద్రాన్ని దాటడం, అశోకవనంలో సీత కనబడటం, పాపం ఏదో ఆమె ఉన్న స్థితిని చెప్పటం ప్రారంభించాడు. వాళ్లకు స్వామి మాటలు వినబడటం లేదు. ఎందుకని? వాళ్లకు దృష్టి సీత అనే అమృతప్రాయమైన ఒక మాట చెవికెక్కింది అంతే. వాళ్లకు దృష్టాసీత అనే అమృతమైన ఒక్క మాట చెవికెక్కింది అంతే. సింహనాదాలు చేశారు, ఆనంద ధ్వనులు చేశారు, గర్జనలు చేశారు, కిలకిలలాడారు. ఇలా తమ వానర ప్రకృతిని ప్రదర్శిస్తున్నారు. అతి సంతోష ప్రదర్శనలు ఇలా ఉంటాయి. అతి ఆనందంలోనూ అతి దుఃఖంలోనూ కూడా మనం ముఖం వికృతమవుతుంది. వికృత వానర లక్షణం కదా. ఆ తరువాత జాంబవ్రత ముఖాలు స్వామిని చూసి, నాయనా, నీవు సముద్రాన్ని దాటిన పద్ధతి ఏమిటి? లంకను, సీతను, రావణ్ణి చూసిన పద్ధతి ఏమిటి? ఆ వివరాలన్నిటినీ విశేషంగా తెలియజేయవలసింది. అంతేకాదు, తిరిగి పెద్దవాళ్ల దగ్గరకు వెళ్ళిన తరువాత అక్కడ మేమేమి విషయాలు అక్కడ ప్రస్తావించాలి, వేటిని విడిచిపెట్టాలి, దేన్ని రహస్యంగా ఉంచాలి, వివరంగా తెలియజేయవలసిందని ప్రార్థించారు. ఇది బుద్ధిమంతుల, అనుభవజ్ఞులు అయిన వృద్ధుల లక్షణం. పిల్లకోతులకు ఈ జ్ఞానం ఉండదు, అల్లరి తప్ప. ఇక్కడ స్వామి తాను సముద్ర లంఘనం చేసినది మొదలుకొని తిరిగి తన వారి వద్దకు వచ్చే పర్యంతం ఏమి జరిగినదో సంభాషణలతో సహితంగా వివరించి చెప్పాడు. స్వామి వాక్య విధావిందుడు కనుక ఔచిత్యాన్ని అనుసరించి ఎవరకు ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెబుతాడు. సీత గురించి చెబుతూ వారికి తెలిసే సీత బాహ్య రూపాన్నే చెబుతాడు. అంతా చెప్పి మణి ఇచ్చిన విషయాన్ని చెప్పాడు. కానీ విషయపూర్వక అభిజ్ఞానాల గురించి చెప్పలేదు. వివేకవంతుడైన స్వామి ఈ విధంగా సర్వ విషయ నివేదనం చేసి, నేను చేసినదంతా చెప్పాను, ఇప్పుడిక్కడ ఏం చేయాలో మీరు చెప్పండి అని విరమించాడు. ఆ తరువాత వానరులు మహేంద్రగిరి నుండి తిరిగి వచ్చారు. అంగద జాంబవంతుల అనుజ్ఞ తీసుకుని మధువనంలో ప్రవేశించారు. అది సుగ్రీవుని వనం, రాజవనం, సామాన్యులకు చూడశక్యం కాని వనం. ఇంతకు ముందెప్పుడూ అటు వచ్చిన వారు కారు వీరు. మరిప్పుడెందుకు? తమకు సాధ్యం కాదనుకొని తమకు మరణమే దిక్కనుకొని దైన్యంతో జీవించే సామాన్య మనస్తత్వం కలవాని అద్భుత కార్యసాధన జరిగితే ఇలాగే ఉంటుంది. అదైనా తాము ప్రత్యక్షంగా సాధించలేదు. అయినా సరే ఆ సంతోషానుభవం తమదే కావాలి. ఈ ప్రవృత్తి అసామాన్య ప్రవృత్తి కల స్వామి యందు లేదు. ఈయన ఈ వనంలో ఉన్న ఈ చేష్టకు, ఈ ఆనందానికి దూరుడు.
స్వామి శత్రువనం నాశనం చేస్తే వీళ్ళు తమ రాజవనం నాశనం చేశారు. అంగదుడు మధుభక్షణం చేయడానికి అనుజ్ఞనిచ్చాడు. అంతే. అప్పుడే పాటలను మొదలుపెట్టారు. కొంతమంది నమస్కారాలు చేస్తున్నారు, కొంతమంది వెర్రి నవ్వులు నవ్వుతున్నారు, కొంతమంది నాట్యాలు చేస్తున్నారు, పడుతున్నారు, లేస్తున్నారు, గెంతుతున్నారు. పాడేవాడొకడు, వాణ్ణి చూసి నవ్వేవాడొకడు, వాణ్ణి చూసి గట్టిగా ఏడ్చేవాడొకడు, వాణ్ణి చూసి దండాలు పెట్టేవాడొకడు, వాణ్ణి చూసి పొగిడేవాడొకడు, వాణ్ణి చూసి దండాలు పెట్టేవాడొకడు. ఇలా ఎలా ఉండాలో అలా ఉన్నారు. మధువు లోపలకు వెళ్ళిందో లేదో ఇంకా తెలియదు. ఇది మధుస్థితి, మదస్థితి. ఆ వనపాలకుడు దదిముఖుడు, వాడు సుగ్రీవుని మామగారు. ఈ స్థితిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎక్కడిది ధైర్యం? ప్రభువనాన్ని కన్నెత్తైనా చూసే ధైర్యం లేని వాళ్ళకి ఈ చేష్టలేమిటి? దగ్గరకు వెళ్ళి గద్దించాడు. అంతే. లోపలుండే గాలంతా బయటకు వచ్చేటట్లు పొడిచారు. అతను కంగారు పడ్డాడు. పరిగెత్తి సుగ్రీవ సన్నిధిలో పడ్డాడు. ఈ విషయాన్ని వివరించాడు. పక్కనే ఉన్న లక్ష్మణస్వామి ఆశ్చర్యపోయాడు. అప్పుడు కార్యసాధకుల మనస్తత్వం తెలిసిన విద్వాంసుడు కనుక సుగ్రీవుడు సీత చూడబడింది, సందేహం లేదు. అందులోనూ మరొకడెవడూ కాదు, హనుమంతుని చేతనే. ఇంకొకడెవడూ ఈ పని చెయ్యలేడు అంటాడు. వాళ్ళు చేసిన పనికి నేను సంతోషించాను అని చెప్పు. సీతాదర్శన రూపమైన విషయాన్ని రాఘవులు వినకుతూహలంతో ఉన్నారని చెప్పు. వాళ్ళని వెంటనే ప్రవేశించమని చెప్పు అనేటప్పుడుకి దదిముఖుడు కంగారు పడ్డాడు. తొందరగా వెళ్ళాడు. వాళ్ళని బ్రతిమాలాడు. యువరాజైన అంగదుడిని క్షమార్పణ చెప్పాడు. సుగ్రీవు విన్నపాన్ని తెలియజేశాడు. అంతే. ఒక్కసారి అంతా యంత్రంలో నుండి రాళ్లను విసిరినట్లు ఆకాశానికి ఎగిరి బయలుదేరారు. ఈ లోపల రామచంద్రుడు దుఃఖపరవశుడయ్యాడు. ఏం చెబుతారో అని. అప్పుడు సుగ్రీవుడు ఇంతకు ముందు లక్ష్మణ్తో చెప్పిన మాటనే చెప్పి ఒరడిస్తాడు. ఆంజనేయ జాంబవత అంగదుల యందు తనకున్న విశ్వాసాన్ని దృఢపరుస్తాడు. శ్రీరాముణ్ణి లాలిస్తాడు. ఇంతలో ఆకాశంలో కిలకిలా శబ్దం వినిపించింది. అందరూ దిగారు. యువరాజును ముందుంచుకొని రామసుగ్రీవాదులకు అభివాదం చేశారు. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. సీతావృత్తాంతాన్ని నేను చెప్పాలనే తహతహ అందరిలోనూ. ఇదొక మన ప్రవృత్తి. తమకు ఆ విషయంలో ప్రత్యక్ష సంబంధం ఉండదు, పరోక్ష సంబంధం మాత్రమే ఉంటుంది. కానీ ఆ వార్తను తెలియజేయవలసి వచ్చినప్పుడు మాత్రం తామే చూసినట్లు, తామే లంకలోనికి వెళ్ళి సీతాదేవిని చూసి వచ్చినట్లు అన్నీ తామే చెప్పేశారు. కంగారుగా చెప్పేశారు. పోటీపడి చెప్పేశారు. అసలు వాణ్ణి ఎక్కడో వెనకాల ఉంచారు. అంతా విని రామచంద్రుడు అడిగాడు, సీత ఎక్కడ ఉంటున్నది? నా ఎందెట్లున్నది? ఇంతకుముందు వానరులు చెప్పారు కదా. అది కాదు, అలా అక్కడ లేదు. ఆవిడ ఎక్కడుందో వీళ్ళు చూడలేదు. ఇప్పుడు సూక్ష్మంగా విషయ నివేదనం చేయాలి. అది వీరికి సాధ్యం కాదు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుర్తుకు వచ్చాడు. నెమ్మదిగా ముందు వారు వెనుకకు జరిగారు. వెనుక ఉన్న స్వామి సీతావృత్తాంతం కోవిందుడైన స్వామిని ముందుకు గెంటారు. సరే, స్వామి సీతావృత్తాంత కోవిందుడట. దేన్ని తెలుసుకొనాలో దాన్ని. స్వామి తెలుసుకొనినది సీతాస్వరూపాన్ని అంత మాత్రం కాదు, సీతారూపంగా ఉంటున్న దాన్ని. అట్టి స్వరూపాన్ని తాను చూసి తాను తెలుసుకొని చెప్పగల హనుమ ఆ సూక్ష్మమును తెలియజేయడానికి ప్రేరేరింపబడినాడు. ఇప్పుడు స్వామి ఒక్కసారి శిరసా నమస్కారం చేశాడట. ఎవరికి? సీతకు. సీత ఉన్న దిక్కుకు తిరిగి ఎవరికి చెబుతున్నాడో వానికి నమస్కరించలేదు. ఎవరి గురించి చెబుతున్నాడో వారికి నమస్కారం చేశాడు. అంటే ఇంకా చెప్పవలసిన అవసరం లేదన్నమాట. ఎందుకని వెళ్ళినవాడు తిరిగి వచ్చిన తరువాత కూడా ఆమె ఎందంత పూజ్యభావాన్ని చూపెడుతున్నాడంటే శ్రీరామ ప్రశ్నకు సమాధానం వచ్చిందన్నమాట. ఇది ప్రవర్తన. మరి ఆంతర్యం? ఏ దేవుని గురించి తనకు తెలిసినట్లు మాట్లాడదలుచుకున్నాడో ఆ దైవానికి నమస్కరించటం ఉందే, అది తాను ఉపాసించిన విధానమును తెలియజేయటం. ఆ తర్వాత ఆ తల్లి స్వరూపాన్ని వివరిస్తూ ఆమెను తాను దర్శించిన విధమును సూక్ష్మంగా చెబుతాడు.
తన వారి దగ్గర చెప్పినంత విస్తారంగా తన పౌరుష ప్రసక్తులు తీసుకుని రాకుండగా చెబుతాడు. జనకునకు కనిపించిన ఆనందాన్ని కలిగించినట్లే నాకు కనిపించి ఆనందాన్ని కలిగించింది. ఇందులో నా కర్తృత్వం లేదు అని చెబుతూ జనకానందిని అన్నాడు. ఇది విషయం నివేదనం చేయవలసిన స్థితి. చూడామణి శ్రీరాముని చేతిలో పెట్టాడు. రాముడు చూడామణిని చూసి సీతను దశరథుని జ్ఞాపకం చేసుకుంటాడు. కన్నీరు పెడతాడు. సీతాదేవి జ్ఞాపకంగా చెప్పి కాకాసుర వృత్తాంతాన్ని చెబుతాడు. సన్నిహితుడై వివరంగా చెబుతాడు. దీనివల్ల సీతకు హనుమ ఎంత సన్నిహితుడయ్యాడో రాముడు గ్రహిస్తాడు అని చెబుతాడు. ఆ తల్లి శివస్యతే ద్వాసుస్తు అనటం వరకు చెబుతాడు. అంతా చెప్పి, అమ్మా, వనవాసం పూర్తయి నీతో కూడా రామచంద్రుడు అయోధ్య యందు పట్టాభిషిక్తుడు కావటం నీవు చూస్తావు అని తాను ఆమెకు విశ్వాసాన్ని కలిగించిన విధానాన్ని చెబుతాడు. స్వామి చేయవలసిన పని చెబుతాడు. ఆ తరువాత శ్రీరామునికి ధైర్యం చెబుతూ, నీ శోకం వలన ఆమె శోకిస్తున్నది. ఆమెకంటూ వేరే ఏ శోకమూ లేదు. ఆమె మాటల్లో ఏ దీనత్వమూ లేదు. నాకు శుభాలను ప్రసాదించింది అని విరారాధ్యగా తాను ఆ తల్లిని దర్శించిన విధానాన్ని చెబుతాడు. ఆ తల్లి శాంతించింది. శ్రీరాముడు దుఃఖశాంతిని పొందాడు. సర్వులకు తాపశాంతులు జరుగుతాయి. ఈరోజు ఇక్కడితో సుందరకాండ పూర్తయింది. రేపటి నుంచి యుద్ధకాండ ప్రారంభమవుతుంది. అంతవరకు కూడా ధన్యవాదాలు.